బ్రేకింగ్ న్యూస్ విశాఖ ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోకుండా ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు సేకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాలను కోరుతూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని, ఆ తర్వాతే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సబ్ కమిటీ తీర్మానించింది. విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ ను ప్రజా ప్రయోజనాల కోసం ఎలా వినియోగించాలనే అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రస్తుతం ఋషికొండ ప్యాలెస్ ఎటువంటి వినియోగం లేకుండా ఖాళీగా ఉన్నప్పటికీ దాని నిర్వహణకు నెలకు దాదాపు 25 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో కేవలం విద్యుత్ ఛార్జీలు, కనీస మెయింటెనెన్స్ ఖర్చులే భారీగా ఉండడంతో వీలైనంత త్వరగా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని ఉపసంఘం భావిస్తుంది. ఈ క్రమంలో గత సమావేశంలో వచ్చిన పలు సిఫార్సులపై తాజా భేటీలో మంత్రులు మరోసారి చర్చించారు. ప్యాలెస్ ను ఒక లగ్జరీ హోటల్ గా మార్చి ఆతిథ్య రంగానికి కేటాయించడం, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిగా మార్చడంపై మంత్రులు చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ప్రజల నుంచి కూడా స్పందన వినాలనుకున్నారు, దీని ప్రక్రియ ఎలా ఉండనుంది? మొత్తం మీద ఋషికొండ అంశంపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో భేటీ అయింది. ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఋషికొండ ప్రజా ప్రయోజన వినియోగానికి సబ్ కమిటీ గతంలోనే సిఫార్సు చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా ప్రజలకు సంబంధించి అలాగే టూరిజానికి కేటాయించాలని చెప్పి అప్పట్లో కొన్ని చర్చలు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న ఋషికొండ ప్యాలెస్ వల్ల నెలకు 25 లక్షల రూపాయలు విద్యుత్, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ప్రజల నుంచి ఒక అభిప్రాయాలు కోరుతూ గత సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత సమావేశంలో ఆతిథ్య రంగానికి, హోటల్ నిర్వహణకు, అలాగే చికిత్స ఆలయాలకి కేటాయించాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఒక అంగీకారం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలను ఖరారు చేసేందుకు కూడా ఈ రోజు సమావేశంలో మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం ప్రజల నుంచి విస్తృతంగా ప్రచార కల్పించి వారి వద్ద నుంచి కూడా పలు వినతులు స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి మంత్రి పయ్యోల కేశవ్ మాట్లాడుతూ కూడా కొంతమంది హోటల్ కోసం అదనపు స్థలం కావాలని అడిగారు. అలాగే విష్కొండలో ఉన్న 9 ఎకరాలను కూడా అదనంగా ఇవ్వాలంటే దాంతో పాటుగా అదనంగా ఉన్న 9 ఎకరాలు కూడా ఇస్తే తాము పూర్తి స్థాయిలో నిర్వహణ చేస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి నిబంధన ప్రకారం 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదని చెప్పి చట్టం చెప్తుంది. దీనికి అనుగుణంగా ఏ రకంగా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా ఆలోచిస్తాం. ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎల్లుండి మరొకసారి దీనిపై సమావేశమై కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. ఋషికొండ అంశానికి సంబంధించి కూడా ఎల్లుండి దాదాపుగా స్పష్టమైన ఒక నివేదికను, ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము. ఋషికొండపై మళ్ళీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు కూడా 2 పోర్టులను వినియోగించుకునే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఉపసంఘంలో ఉన్న మంత్రులు అయితే చెప్తా ఉన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్ యూ.